దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా స్తోత్రాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను లెంట్లేసిన ప్రార్థనలో 11వ రోజు ప్రార్థనకి వద్దామని నేను రెడీ అవుతున్నాను. అవుతా ఉండగానే నాకు తల తిప్పేసి కళ్ళు తిరిగిపోయి ఓకే నీరసం అయిపోయి ఒళ్ళంతా తడిచిపోయింది. తడిచిపోతే నేను పడుకుని అయ్యా నాకు బాగాలేదు అని చెప్పి చెబితే వెళ్ళి మా ఎర్రోడి భార్య అని పిలుచుకొచ్చాడు. అమ్మకి బాగాలేదు రామ్మ అని అంటే గబగబా పరిగెత్తుకొచ్చింది ఆ పిల్ల. పరిగెత్తుకొస్తే మళ్ళీ అంటే మమత కూడా వచ్చింది. మమత వచ్చి కిరణ్ అక్కడ నుంచుంటే సుగుణక్క కొడుకు అయ్యా ఇట్ట బాగాలేదు రాణి చెన్నమ్మకి రా అంటే గబగబా బండి ఎక్సుకుని తీసుకెళ్ళి చిన్నబాబు గారి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి కూకుంటే ఆయన చిన్నబాబు గారు చూసి అన్నాడు, ఏందమ్మా నువ్వేం ఆలోచిస్తున్నావు, అసలు నువ్వేం టెన్షన్ పడుతున్నావు, 190 ఉంది బీపీ ఏంటి అన్నాడు. నాకు నేనేం ఆలోచించట్లేదు, నేనైతే ఏం టెన్షన్ పడతలేదండి, నాకేం తెలియట్లేదు అని అన్న. అమ్మ ఇట్ట ఉంది అని చెప్పి 2 ఇంజక్షనాలు చేసి ఒక అరగంట కూకోబెట్టారు. అక్కడ కూకోబెట్టినాక మళ్ళీ 2 బిళ్ళలు ఇచ్చి ఇంకొక అరగంట కూకమ్మ, అవి తగ్గినాక మళ్ళీ నీ బీపీ చూసి అప్పుడు నేను పంపిస్తాను ఇంటికి అని అన్నాడు. అప్పుడు బీపీ చూసి గంటన్నర అక్కడే ఉన్నాము. నేను అలా వచ్చి ప్రార్థనకు రాలేకపోయా. ఇక నేను అప్పుడు అక్కడ కూకుని అనుకున్నాను, తండ్రి నా ఒంట్లో ఈ బలహీనత తీసేస్తే నీకు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానే కానీ నేను చెప్పలేకపోతున్నా. ఏ రోజుకి ఆ రోజే నేను చెబుదాం అనుకుంటున్నాను, నా మనసులోకి వస్తుంది, లేచి సాక్ష్యం చెబుదామంటే నాకు ధైర్యం సాలతల్లా. ఇక మళ్ళీ అట్టాగే చెమటలు పోసుకొచ్చి గుండె టకా కొట్టుకోవటం ఆగిపోతుంది, టకా కొట్టుకోవడం ఆగిపోతుంది. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన అన్నాడు, అమ్మ నా వల్ల కాదు, ఇక్కడికైతే నేను చూడలేను, నువ్వు వెళ్ళి దక్షిణామూర్తి దగ్గర చూపించుకో అన్నాడు. ఏం తండ్రి నేను సాక్ష్యం చెప్పడానికి వెనకేసాను కాబట్టి నాకు ఈ లోపంగా ఉంది నాయన, నాకు సాక్ష్యం చెప్పే ధైర్యాన్ని నువ్వు నాకు దయచేయి అనుకుని ప్రార్థన చేసుకున్నాను. మొన్నటి రేత్రి అయితే ప్రార్థన నుంచి వెళ్ళి సంస్కారం తీసుకుని 12:30 అయిందాకా నేను ప్రార్థన చేసుకుంటానే అయ్యా నాకు సాక్ష్యం చెప్పే ధైర్యాన్ని దయచేయి, అయ్యా నాకు సాక్ష్యం చెప్పే ధైర్యాన్ని దయచేయి అని ప్రార్థన చేసుకుంటా ఇంకా 12:30 పడుకున్నాను. నేను ఇవాళ నాకు మరీ బలహీనతగా ఉంటుంది, సాక్ష్యం వెనకేస్తున్నానేమో అని నా మనసుని అనిపించి నేను పాస్టర్ గారు పొద్దున అటు నుంచి వస్తుంటే అయ్యగారండి నేను ఇవాళ సాక్ష్యం చెబుతానండి అని చెప్పా. సరే చెప్పమ్మా అన్నాడు. నాకు ధైర్యం జాలతలేదండి, ఎందుకమ్మా భయపడతాం చెప్పు నువ్వు అని అన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చా మధ్యాహ్నం, ఇంటికి వచ్చి పాస్టర్ గారండి నేను సాక్ష్యం చెబుతానండి అని అన్నాడు. చెప్పమ్మా నీకేం భయం లేదన్నాడు. కొంటూ బాగానే ఉంటుందమ్మా, మా మనవరాళ్ళు 2 చదువుకుంటున్నారు, ఆఖరి పరీక్షలు రాశారు, వాళ్ళ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి, ఇదే నా సాక్ష్యం, మీ అందరికీ నా వందనాలు, అవకాశం ఇచ్చిన అయ్యగారికి కూడా నా వందనాలు, నేను కూడా మీ అందరి గురించి మీ కుటుంబాల గురించి మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తాను.